మనం యేసుక్రీస్తు యొక్క లక్షణాలని ఆయన జీవితంలో ఆయన భూమి మీద గడిపినప్పుడు ఆయన ఎలా జీవించారు, మానవాళికి ఆయన ఏ రకమైనటువంటి మాదిరిగా ఉన్నటువంటి విషయాల్ని మనం నేర్చుకుంటూ ఈ యొక్క ప్రాసెస్లో ఈరోజు మరొక అంశాన్ని నేర్చుకుందాం. శీర్షిక యొక్క టైటిల్ నేమ్ నేను తీసుకున్నది యేసుక్రీస్తు మనకు ఆదర్శమైన మిషనరీ. యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు ఆదర్శమైన మిషనరీ. ఈ యొక్క మిషనరీ అనే మాట మనకి బైబిల్ పదంలో కనిపించదు. అయితే ఇది లాటిన్ పదంలో నుంచి మిటో నుండి వచ్చినటువంటి పదం. దీనికి అర్థం ఏంటంటే పంపబడుట. ఒక పని నిమిత్తము పంపబడినటువంటి వారిని మిషనరీ అని లాటిన్ పదంలో ఉన్నటువంటి మిటో అనేటువంటి పదంలో నుంచి సేకరించినటువంటి పదం. ఇది గ్రీకు భాషలో మనం చూస్తున్నట్లయితే అపోస్తలోస్ అంటారు. ఇప్పుడు అపోస్తలులకు వచ్చినటువంటి పేరు ఈ యొక్క భావం నుంచే వచ్చింది. పంపబడినటువంటి వారు అపోస్తలులు అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ అపోస్తలోస్ అనేటువంటి పదంలో నుంచి, గ్రీకు పదం. దీనికి అర్థం ఏంటంటే పంపబడిన వారు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక నిమిత్తం, ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తము ప్రత్యేకింపబడి ఆ పని కోసం పంపబడినట్లయితే వారిని మిషనరీ అంటారనే విషయాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి ఒకసారి మనం చదువుదాం. దయచేసి అందరూ మీ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల వరకు మనం చదువుదాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వాళ్ళ శిష్యులతో చెప్పారు. ఈ యొక్క చదివినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభులు వారు లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాళ్ళ పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడు అయిన తర్వాత జరిగినటువంటి సందర్భం. ఆదివారం నాడు శిష్యులందరూ కూడా యూదులకి భయపడి, ఎందుకంటే క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు క్రీస్తు యొక్క అనుచరులందరినీ కూడా చంపేస్తున్నప్పుడు, వారు క్రీస్తుతో తిరిగినటువంటి వాడు అని తెలిసినప్పుడు వాళ్ళని హింసిస్తారేమో అనేటువంటి భయంలో వారు ఓ గదిలో తలుపేసుకుని దాక్కున్నప్పుడు యేసు ప్రభులు వారు వచ్చి సమాధానంగా ఉండండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభులు వారు వాళ్ళని భయపడకండి అని చెప్పి, మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, మీకు పీస్ ఉండని అని చెప్పి యేసు ప్రభులు వారు తన శిష్యులతో చెప్పి ఆయన యొక్క గాయాల్ని చేతుల్ని ప్రక్కని చూపించాడు. ఎందుకని అంటే, నేను చనిపోయి ఆ మరణాన్ని గెలిచాను, సమాధి నన్ను బంధించి ఉంచలేదు, నేను మృత్యుని గెలిచాను అని ఆయన యొక్క చేతుల్ని ఆ యొక్క పక్కనున్నటువంటి ఆ బల్లెపోటుని ఆ పక్కనున్నటువంటి గాయాన్ని చూపించి, మీరు ధైర్యంగా ఉండండి, భయపడొద్దు, పీస్ మీకు కలుగునుగాక అని మళ్ళీ రెండోసారి మరలా ఆయన మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి అప్పుడు అంటున్నటువంటి మాట, తండ్రి నన్ను ఎలాగూ పంపెనో, అక్కడ గ్రీక్ భాషలో చూస్తే యేసుక్రీస్తుని పంపించినటువంటి మాటలో అపోస్తలస్ అనేటువంటి మాటని వాడినట్లుగా మనం చూస్తాం. అపోస్తలస్, యేసుక్రీస్తు ప్రభులు వారిని తండ్రి పంపినటువంటి మాట దగ్గర అపోస్తలస్ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు వారు, అలాగే నేనును మిమ్మల్ని కూడా పంపుతున్నాను. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు,
తండ్రి నన్ను ఎలాగ పంపెనో అలాగే నేను మిమ్మల్ని పంపిస్తున్నా. ఆ శిష్యుల్ని పంపించే దగ్గర అపోస్తలుస్ అని వాళ్ళ పెంపో అనేటువంటి పదాన్ని వాడారు. ఇక్కడ దీనికి ప్రత్యేకత ఏంటి అని చూస్తే, యేసుక్రీస్తు ప్రభులు వారు పంపబడినటువంటి ఆ యొక్క ఉద్దేశంలో దేవుని అధికారం చేత పంపబడినటువంటిదిగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభులు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తండ్రి యొక్క అధికారం కలిగినటువంటి వాడిగా, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభువులో మనకి పూర్తిగా కనబడేట్లుగా మనం చూస్తాం. శిష్యుల్ని పంపించేటప్పుడు యేసు ప్రభులు వారు అక్కడ గ్రీకులో మనం చూస్తే పెంపో అనే మాట ఉంటుంది. ఆ యొక్క పెంపో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఒక కార్యం నిమిత్తము ఆ కార్యం జరిగిపోయింది, ఆ కార్యాన్ని విస్తరింపజేయడానికి డిస్పాచ్ చేస్తాం చూడ, డిస్పాచ్ అనేటువంటి పదానికి దాన్ని వాడారు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే, ఒక పని జరిగింది, ఆ పనిని సరఫరా చేయడానికి. భారతదేశంలో కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఇక్కడ తయారైంది ఇండియాలో. ఆ వ్యాక్సిన్ దగ్గర 100 కంట్రీస్కి సరఫరా చేశారు. కోవిడ్ టైంలో దగ్గర 31 కోటి వ్యాక్సిన్స్ని సరఫరా చేశారు, పంపిణీ చేశారు, వాళ్ళు వ్యాపింపజేశారు, వేరే కంట్రీస్కి పంపించారు. ఆ యొక్క మాటని డిస్పాచ్ చేసే మాటని శిష్యులకి ఇచ్చారు. అంటే చేయవలసినటువంటి పని రెడీ అయిపోయింది, ఇప్పుడు దాన్ని మీరు డెలివర్ చేయండి, వెళ్ళి మీరు దాన్ని ప్రకటించండి అనేటువంటి విషయంలో మిమ్మల్ని పంపుతున్నా అనే మాటకి అక్కడ మనకి అర్థం వస్తుంది. అయితే ఇక్కడ చూస్తే హెబ్రీయులు రాసిన పత్రిక 3:1 కూడా, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అంటే యేసు ప్రభులు వారు కూడా అపోస్తలుడుగా పంపబడినటువంటి మాటని మనం ఇక్కడ గ్రహించాలి. అంటే అపోస్తలుడు అనగానే మనకి గుర్తొచ్చేది వెంటనే ఏంటంటే 12 మంది శిష్యులు. అయితే యేసు ప్రభులు వారు కూడా అపోస్తలుడుగా మనం ఇక్కడ చూస్తున్న అపోస్తలుడు అనే మాటకి అర్థం ఏంటంటే పంపబడినటువంటి వాడు. ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి, ఒక మిషనరీ అనగానే మనకి జనరల్గా గుర్తొచ్చేది ఏంటి? మిషనరీ అంటే పంపబడిన వాడు అనుకుంటాం కదా. మిషనరీ అంటే మనకి తెలిసినటువంటి అర్థంగా చాలామంది మిషనరీస్ని మనం చూస్తూ ఉంటాం. విదేశీయుల నుంచి చాలామంది వచ్చి, అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి చాలామంది వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రజలు కాని వారి మధ్యన, వారి భాష కాని వారి మధ్యన, వారి యొక్క సంస్కృతి కానిటువంటి వారి మధ్యన వారు సేవను జరిగించడం మనం చూస్తూ ఉంటాం కదా. మిషనరీ పనిగా మనం చాలామంది మిషనరీలను చూస్తూ ఉంటే, మనకి తెలిసినటువంటి మిషనరీలని కూడా తీసుకుంటే చాలామంది వాళ్ళ స్వస్థలాన్ని విడిచిపెట్టి వారి ప్రాంతం కాని ప్రాంతానికి, వారి ఊరు కాని ఊరికి, వారి ప్రజలు కాని ప్రజల దగ్గరకు వచ్చి వారి యొక్క జీవితాన్ని ఒక అంకిత భావంతో సమర్పణ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్గా యేసు ప్రభులు వారు కూడా మనకి స్పష్టంగా అలా కనబడతారండి. యేసు ప్రభులు వారు సృష్టికర్త. ఆయన ఎక్కడి నివాసి? పరలోక నివాసి. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పరలోకంలో సృష్టినంతటినీ కూడా ఆయన నోటి మాట ద్వారా చేసి, ఆ ఉన్నతమైనటువంటి ఎవరూ ప్రవేశించలేనటువంటి తేజస్సులో వసించేటువంటి దేవుడు, అమరుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు, కాలానికి అతీతంగా ఉన్నటువంటి దేవుడు. నొప్పి, గాయము అనేది ఆయనకి లేదు. ఆయనకి శరీరం అనేదే లేదు, మృతతుల్యమైనటువంటి శరీరం లేదు. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి వాడు. ఆయన ఆ ఉన్నతమైనటువంటి స్థలాన్ని విడిచి భూమి మీదకి ఆయన రావడం మనం చూస్తాం కదా. ఎన్ని కిలోమీటర్స్ అండి?
మనకి ఇంగ్లాండ్ నుంచి విలియం కెరీ గారు వచ్చారు కదా, ఐర్లాండ్ నుండి ఆమె కార్మైకిల్ వారు వచ్చారు. కొన్ని వేల దూరం నుంచి, వేల కిలోమీటర్ దూరం నుంచి వచ్చారు వాళ్ళు. యేసు ప్రభుల వారు కౌంట్ చేస్తే మనకి ఎన్ని వేలలో మనం చెప్పలేము, అంత దూరం నుంచి ఆయన వచ్చాడు. యేసు ప్రభుల వారు ఉన్నతమైనటువంటి ఆ పరలోకంలో నుంచి ఆయన ఇక్కడికి వచ్చాడు. పరలోకపు అధికారాన్ని విడిచిపెట్టి వచ్చాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను విడిచిపెట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఆధిక్యతను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎలాగొచ్చాడు? ఇక్కడ చూస్తే చాలామంది కూడా ఇప్పుడు విలియం కేరీ గారిని చూస్తే ఆయన కలకత్తా ప్రాంతానికి వచ్చే ముందు కలకత్తా భాషను నేర్చుకున్నాడు. ఆయన బెంగాలీ భాషను నేర్చుకున్నాడు. ఆయన సంస్కృతాన్ని నేర్చుకున్నాడు. ఆయన బెంగాలీ భాషను రాయడం నేర్చుకున్నాడు, చదవడం నేర్చుకున్నాడు, మాట్లాడడం నేర్చుకున్నాడు. ఆ బెంగాలీ వాసులు యొక్క సంస్కృతి ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా ఆయన మౌల్డ్ చేసేసుకున్నాడు. యేసు ప్రభుల వారు కూడా దేహం ధరించుకున్నటువంటి మనిషి ఎలాగుంటాడో ఆయన అలా మౌల్డ్ అయిపోయాడు. యేసు ప్రభుల వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన దేవదూతలాగా రాలా, ఓ దేవుళ్ళలా రాలా. వచ్చి దేవుళ్ళలాగా ఆయన చెప్తే మారదా? కంప్లీట్గా మారిపోద్ది. కానీ ఆయన రాలా అలాగా. ఆయన అడాప్ట్ చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆయన శరీరంలో ఉన్నటువంటి మనిషి యొక్క బలహీనత ఏ రీతిగా ఉంటుందో అలాంటి బలహీనమైనటువంటి శరీరాన్ని, ఆ యొక్క మనిషి యొక్క తత్వాన్ని, శరీర తత్వాన్ని ఆయన తీసుకున్నట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభుల వారు కాలానికి ఆవలనున్నటువంటి ఆయన ఉనికి, ఆయన యొక్క కాలానికి అతీతంగా ఉన్నటువంటి ఆయన యొక్క అస్తిత్వము కాలం లోపలికి రావడంగా మనం చూస్తాం. ఒక కాల పరిమాణంలోనికి ఆయన వచ్చేసినట్లుగా మనం చూస్తాం. చనిపోయే శరీరాన్ని ధరించుకోవడం మనం చూస్తాం. ఎంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే సిలువలో మరణం పొందినంతగా ఆయన రిక్తునిగా చేసుకోవడం మనం చూస్తాం. సాక్రిఫైస్ చేయడం. మిషనరీ లైఫ్ అంటే అది ఏదో ఫారెన్ పర్యటన కాదండి, ట్రిప్పుల్ కాదు అది. దట్ ఈజ్ ఎ సాక్రిఫైస్. మిషనరీ అంటే ఓ దేశం నుంచి ఇంకో దేశానికి కంఫర్ట్ జోన్కి వెళ్ళడం కాదు, అది సాక్రిఫైస్ చేసి ఆయన ఎటువంటి మనిషి అయితే పతన స్థితిలో ఉన్నాడో ఆ పతనమైపోయేటువంటి స్థితిలోకి ఆయన దిగజారి వచ్చాడండి యేసు ప్రభుల వారు. సో గమనించాలి, యేసు ప్రభుల వారు ఆయన యొక్క సర్వ పరిపూర్ణతను విడిచిపెట్టి శరీరధారిగా మన మధ్య నివాసం చేసిన మనం చూస్తాం కదా. యోహాను సువార్తల 1వ అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యన నివాసము చేసిన, అంటే నివాసం అనే చోట గ్రీక్ పదంలో వాడినటువంటి మాటకి అర్థం ఏంటంటే గుడారాలు వేసుకోవడం. గుడారాలు, టెంట్స్ వేసుకోవడం అంటే పర్మనెంట్గా ఉండే ప్లేస్ కాదు అది. టెంట్స్ ఈరోజు వేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి నెక్స్ట్ చోట వేరే చోట వేసుకోవడం. అది ఆయన లైఫ్ని ఆయన అంటాడు, సర్వ సృష్టికి కారకుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలము లేదంటాడు. ఆయన ఒక ప్రాంతానికే పరిమితం అవ్వడానికి రాలా, ఒకే చోట ఒక కంఫర్ట్ జోన్ ఎత్తుక్కోవడానికి ఆయన రాలా. హీ హ్యాజ్ ఏ వండర్ఫుల్ మిషన్. ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి గురి ఉంది, లక్ష్యం ఉంది. ఆయనంతటా ఆయన వచ్చేలా ఏమంటున్నాడు? ఆయనంతటా ఆయన వచ్చేలా. మిషనరీలు నాకు ఈరోజు ఏదో భారం కలిగింది, దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ భారం కొద్దీ ఆయనంతటా ఆయన వచ్చేలా మిషనరీలు అలాగొచ్చారు. ఎవరు పంపించారంటే ఆయన్ని? తండ్రి పంపించారు. అధికారంతో ఉన్నటువంటి తండ్రి ఆయన్ని పంపించారు. ఆయనంతటా ఆయన వచ్చేలా మనం చూస్తే లేఖనంలో ఏముంటుందంటే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన రావడం జరిగింది.
యేసు ప్రభుల వారిని తండ్రి పంపించడం మనం చూస్తాం. అందుకే యేసు ప్రభుల వారు చాలాసార్లు ఆయన ఎవరు పంపించారంటే తండ్రి పంపించాడని చాలా స్పష్టంగా యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో కూడా, అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు, అదేమని నేను నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని 36వ వచనంలో. అలాగే 37వ వచనంలో, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 38వ వచనంలో, తండ్రి ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. తండ్రి పంపించాడు అని చాలా స్పష్టంగా యేసు ప్రభులు వారు చెప్తున్నారు. నేను నా యొక్క చిత్తం జరిగించుకోవడానికి రాలేదు, నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. చాలా స్పష్టంగా యేసు ప్రభులు వారు అంటున్నారు. ఆయన ఒక అధికారం క్రింద పంపబడ్డాడండి యేసు ప్రభులు వారు. యేసు ప్రభులు వారు తండ్రి ద్వారా పంపబడ్డాడు. చాలామంది కూడా ఆసక్తిలో రాంగ్ వేలో వచ్చేస్తూ ఉంటారు. మిషనరీలు అలా రాంగ్ వేలో రావద్దు. అంటే సంఘము ఆమోదించకుండా, సంఘము అభిషేకించకుండా, సంఘము తర్ఫీదు ఇవ్వకుండా, సంఘము వాళ్ళకి సైన్ అప్రూవల్ ఇవ్వకుండా మిషనరీగా వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే సంఘము క్రీస్తుకు గుర్తు. ఇప్పుడు యేసు ప్రభులు వారు తండ్రి నన్ను ఎలా పంపెనో నేను మిమ్మల్ని ఎలా పంపుతున్నా అంటే అధికారం చేత నేను పంపుతున్నా. నాకు ఇప్పుడు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. మత్తయి సువార్తలో ఆయన అంటాడు 28వ అధ్యాయంలో, ఇప్పుడు భూమి మీద ఆకాశం మీద నాకు పరలోకమందును నాకు సర్వాధికారము ఉంది. ఐ హ్యావ్ ఏ అథారిటీ. ఆ అధికారంలోనే నేను పంపుతున్నా. తండ్రి నన్ను ఏ అధికారం చేత అయితే పంపాడో నేను కూడా ఆ అధికారంతోనే పంపుతున్నా. తర్వాత తండ్రి ఎందుకు పంపించాడండి? తండ్రి ఎందుకు పంపించాడు యేసు ప్రభుల వారిని? చాలా స్పష్టంగా నేను యోహాను సువార్త యొక్క 3వ అధ్యాయంలో చూస్తే 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. ఎందుకు పంపించాడు? నశించిపోయేవారు నశించిపోకుండా ఉండడానికి. యేసు ప్రభుల వారు తండ్రి నన్ను ఎందుకు పంపించారో, ఎలాగైతే పంపించారో నేను మిమ్మల్ని అలా పంపిస్తాను అంటే, తండ్రి ఎందుకు పంపించారంటే నశించిపోయేవారు నశించకుండా ఉండడానికి యేసు ప్రభుల వారిని పంపించారండి. పాపంలో పడిపోయినటువంటి వారి కోసం పాపపు పరిహారముగా యేసు ప్రభుల వారిని పంపించినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా, నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. 38వ వచనంలో, 39లో, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకునక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. తండ్రి చిత్తం ఏమై ఉంది అంటే ఆయన అనుగ్రహించినటువంటి ఏ ఒక్కరు కూడా ఆయన నుండి వేరుగా వెళ్ళకుండా, అది నశించిపోకుండా యేసు ప్రభుల వారు దాన్ని నశించిపోకుండా దాన్ని కాపాడడమే ఆయన యొక్క చిత్తంగా ఉంది. 40వ వచనంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వాడిని నిలుపుదును. తండ్రి చిత్తం ఏంటి అంటే నాశనం కాకుండా ప్రతి మానవాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవాలి అన్నదే తండ్రి యొక్క బలమైన చిత్తము, తండ్రి యొక్క అనాది సంకల్పము. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రతి పాపికి రక్షణ ఉండాలి అన్నది తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క ఉద్దేశం. అది ఆయన చిత్తము. ఎవరు నశించిపోదు. ప్రతి ఒక్కరు కూడా నాశనం వైపు పరిగెడుతుంటే, అయ్యో నా పిల్లలు నాశనమైపోతున్నారు, వారిని రక్షించాలి.
మనిషి కుమారుడు ఈ లోకానికి పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చాడని చెప్పి నశించిపోయే వారిని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడంట. ఆయన పోయినటువంటి వాడిని, తప్పిపోయినటువంటి వాడిని వెతికి రక్షించడానికి యేసుప్రభులు వారు వచ్చారు. 99 నీతిమంతుల కంటే తప్పిపోయిన ఒక్క పాపి కోసం ఆయన యొక్క హృదయం పరితపిస్తూ ఉంటుంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. నాశనం కావద్దు అని తండ్రి యొక్క చిత్తమే ఉంది, ఆయన ఉద్దేశమే ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమను ప్రత్యక్షపరచడానికి యేసు ప్రభుల వారిని లోకానికి పంపించినారు. యేసు ప్రభుల వారి లోకానికి ఎందుకు వచ్చారు అంటే, తండ్రి యొక్క తత్వమును, ఆయన ప్రేమమయుడై ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ యొక్క ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యక్షతను మనకి ఎక్స్పీరియన్స్ చేయించడానికి యేసు ప్రభుల వారు వచ్చినారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ప్రేమలో ఉన్నటువంటి లోతు ఎత్తుని మనకి పరిచయం చేయడానికి వచ్చాడు. తండ్రి యొక్క తత్వమును, ఆయన గుణాతిశయములను, తండ్రి యొక్క నేచర్ ఎటువంటిదో, మనము దేవుడు ఎలాంటి దేవుడు అని గుర్తెరగనటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క లక్షణాలని మనకి పరిచయం చేయడానికి యేసు ప్రభుల వారు వచ్చారు. ఆయన కృప ఇలా ఉంటుంది, ఆయన దయ ఇలా ఉంటుంది, ఆయన దీర్ఘశాంతం ఇలా ఉంటుంది, ఆయన కనికరం ఇలాగుంటుంది, ఆయన యొక్క నీతి ఇలాగుంటుంది, ఆయన యథార్థత ఇలాగుంటుంది, ఆయన ప్రేమ ఇలా ఉంటుంది, ఆయన నిస్వార్థత ఇలా ఉంటుంది, ఆయన ఉగ్రత ఇలా ఉంటుంది. యేసు ప్రభుల వారు తండ్రి యొక్క తత్వాన్ని నిరూపించడానికి, మనకి పూర్తి స్థాయిలో అర్థం అవడానికి యేసు ప్రభుల వారు తండ్రి యొక్క ఆ యొక్క తత్వాన్ని మనకి చూపించడానికి, ప్రేమ తత్వము ముఖ్యంగా చూస్తే, దేవుడు ప్రేమిస్తున్నప్పుడు ఆయన తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి, సాక్రిఫైస్ చేయడానికి ఎలాగైతే వెనకాడలేదో, నా సొంత కుమారుడు ఇదిగో ఈ ప్రజల కోసం చనిపోయినా నాకు పర్లేదు, సాక్రిఫైస్ కానీ నా ప్రజలందరూ కూడా నశించిపోకుండా రక్షింపబడతారు అన్నటువంటి ఏదైతే ఆ యొక్క తండ్రి ప్రేమ ఉందో, ఆ ప్రేమని డెలివర్ చేయడానికి, ఆ ప్రేమని ప్రొజెక్ట్ చేయడానికి, ఆ ప్రేమని ప్రత్యక్షపరచడానికి యేసు ప్రభులు వారు వచ్చారండి. విలియం కేరీ కుమారుడు కూడా చనిపోతాడు కదా భారతదేశానికి రాగానే. ఆ చనిపోగానే ఆ షాక్లో వాళ్ళ భార్య మెంటల్ స్థితి కోల్పోతుంది. తన యొక్క జీవితంలో భారతదేశానికి వచ్చి, అయ్యో నేను ఎందుకు వచ్చాను, ఇక్కడికి వచ్చి నా కొడుకుని పోగొట్టుకున్నా, ఇక్కడికి వచ్చి నా భార్య యొక్క మానసిక స్థితి పాడైపోయింది అని వెనక్కి వెళ్ళిపోలా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలా. వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోలా, ఎవరిని బట్టి వెనక్కి వెళ్ళిపోలేదు అంటే, యేసుక్రీస్తు వారు అలాంటి ప్రేమని చూపించారు. నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభుల వారు చెబుతున్నారు. యేసు ప్రభుల వారు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయనకి తెలుసా తెలీదా, ఇక్కడ నేను అతి ఘోరమైనటువంటి కిరాతకరమైనటువంటి మరణాన్ని నేను పొందుకోవాలి, నా మీద ఉమ్మి వేస్తారు, నా ప్రజల కోసం దాన్ని నేను భరించాలి, నన్ను కొరడాలతో దున్నేసినట్లుగా, నేలను దున్నినట్లుగా నా శరీరం అంతా కూడా కొరడాలతో రక్తసిక్తమైపోయేలాగా నన్ను కొడతారు, దాన్ని నేను తీసుకోవాలి. సొంత వాళ్ళే, నా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే, నేను శిష్యులుగా తయారు చేసినటువంటి వాళ్ళే నన్ను 30 ఎన్నాళ్ళకి అమ్మేస్తారు, మోసం చేస్తారు, ద్రోహం చేస్తారు. నేను తెలుసా తెలీదా? అయినా సరే వీటన్నిటిని కూడా సహించడానికి, వీటన్నిటిని కూడా ఓర్చుకోవడానికి, దీన్ని భరించడానికి యేసు ప్రభులు వారు ఎందుకు వచ్చారు తెలుసా? ద ఓన్లీ వన్ మిషన్ ఆఫ్ ఫాదర్, అది మనము రక్షింపబడాలి. అది మాత్రమే ఆయన మిషన్. ఏంటి యేసు ప్రభుల వారి యొక్క మిషన్ ఏంటి? నేను ఎలాగైనా సరే ఈ భూమి మీద తండ్రి ఏం చెప్పాడో దాన్ని నేను జరిగించాల్సిందే.
ఇంకా అది కాకుండా నాకు వేరే ఒక ఆలోచన లేదు. నో అదర్ గోల్స్ ఇన్ మై లైఫ్. యేసు ప్రభులు వారు అంటారు, ఇక్కడ నేను తండ్రికి సాక్ష్యముగా, నా లక్ష్యం ఏంటి? తండ్రికి సాక్ష్యంగా నేను ఇక్కడ ఉండాలి. ఈ భూమి మీద నేను నా దేవునికి సాక్షిగా ఆయన పంపిన మిషన్ని నేను జరిగించాలి. అదే ఆయన యొక్క సంకల్పం. యేసు ప్రభులు వారు అంటున్నారు, నా తండ్రి నన్ను ఎలాగైతే పంపాడో నేను కూడా మిమ్మల్ని అలా పంపుతున్నానంటే ఇప్పుడు మనకేంటి ప్రశ్న? నేను కూడా మిమ్మల్ని అలాగే పంపుతున్నాను అని అంటే యేసు ప్రభులు వారు బాగా ఇక్కడికి వచ్చి తండ్రి చిత్తాన్ని జరిగించడానికి శ్రమలు పడ్డాడు కదా, మనము హ్యాపీగా ఉండడానికి మనల్ని పంపిస్తున్నాడు యేసు ప్రభులు వారు. మీనింగ్ ఏంటి? ఫస్ట్ చెప్పాడు, భయపడొద్దు, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. అన్నాక ఆయన గాయాలని చూపించాడు. ఎందుకు చూపించాడు? మరణాన్ని నేను జయించాను, తండ్రి మిషన్ని నెరవేర్చి ఆయన యొక్క లక్ష్యాన్ని నేను సంపూర్తిగా ఉంచి నేను మరణాన్ని విడిచేశాను, మరణపు ముళ్ళుని విడిచేశాను. ఇప్పుడు మరణానికి నా మీద అధికారం లేదు, ఆ మరణపు అధికారం కింద నేను లేను, దాన్ని త్రొక్కేసా. మీరు నన్ను చూసి, నా గాయాలను చూసి, మీరు ఇప్పుడు నన్ను ఎలాగైతే పంపించాడో మిమ్మల్ని అలా పంపిస్తున్నా అని అనగానే దానికి అర్థం ఏంటి? మీరు చెప్పండి, అర్థం ఏంటి దానికి? హ్యాపీగా యేసుప్రభు గురించి విని, యేసుప్రభు గురించి తెలుసుకొని, ఆయన ఏం చేశాడో తెలుసుకొని విని, వాక్యం ద్వారా ఆయన మరణం ఎలాంటిదో తెలుసుకొని మన జీవితాలు మనం జీవించడమా? రెండుసార్లు చెప్పాడు యేసుప్రభుల వారు, మీకు సమాధానం కలుగునుగాక. సమాధానం ఎప్పుడు కలుగుతుంది? ఎవరైతే వాళ్ళ కోసం బతికితే ఎప్పుడు కలగదు, వాళ్ళ కోసం బతికితే ఎప్పుడూ కలగదు. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, మేము ఎట్టి ఆదరణ చేత ఆదరింపబడుతున్నామంటే ఎలాంటి వారినైనా సరే ఆదరించడానికి, ఆదరణ పొందుకునే, ఆ శక్తిని పొందుకునే ఆదరణ చేత మేము ఆదరింపబడుతున్నాం అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, మనము ఆయన శిష్యులముగా అయిన తర్వాత, యేసు ప్రభులు, ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇది మనకు కాదు కదా, ఎవరు చెప్పారు ఇది? యేసు ప్రభుల వాళ్ళ శిష్యులకు చెప్పారు. మనకు వర్తిస్తుందా వర్తించదా? మనకు వర్తిస్తుందా వర్తించదా? ఇది ఖచ్చితంగా వర్తిస్తుందనే నేను చెప్తా. ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే శిష్యులతో ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త వాళ్ళు ప్రకటించగలరా? అలాగే ఏమంటాడు, వారిని నాకు శిష్యులుగా చేయండి అంటాడు. ఏం చేయాలి? వారిని శిష్యులుగా చేయాలి. నాకు యేసు ప్రభుకి శిష్యులుగా చేయండి అంటాడు. శిష్యులుగా చేయండి అని చెప్పి ప్రతి శిష్యులకి మళ్ళీ ఏంటి ఆజ్ఞ? సర్వ సృష్టికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలంటే సృష్టి యొక్క లైఫ్ టైం చూస్తే, సృష్టి యొక్క లైఫ్ స్పాన్ చూసుకుంటే మన లైఫ్ స్పాన్ సరిపోద్దా? ఈ యొక్క సృష్టి అంతం అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఎవరు వెళ్ళి సృష్టి అంతటికి సువార్త ప్రకటించగలడు? యేసు ప్రభుల వారి యొక్క ఇంటెన్షన్ కేవలం శిష్యుల వారికే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉండి ఎవరైతే ఆయన ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి శిష్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పనిని జరిగించాలి. మనమందరం కూడా పంపబడినటువంటి వారమే. అయితే మనందరికీ ప్రత్యేకమైన పిలుపు లేకపోవచ్చు, మిషనరీ లాగా అలాంటి భారం ఉండకపోవచ్చు. ఇప్పుడు పౌలుని బర్నబా అనే సంఘంలో దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి వారిద్దరిని నేను ఏర్పాటు చేసుకున్న నా పని నిమిత్తం వాళ్ళని పంపించండి అని చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ప్రత్యేకమైనటువంటి మిషనరీగా వేరే ప్రాంతానికి వెళ్ళి చేయాలన్న భారము, అలాంటి పిలుపుకి ప్రత్యేకింపబడకపోయినా స్థానికంగా ప్రతి చోట మనము మన ఇంటి గుమ్మం దాటిన వెంటనే, మన యొక్క ఇంటి గుమ్మం దాటిన వెంటనే మనము క్రీస్తుకు సాక్షులుగా, రాయబారులుగా ఉండడానికి ప్రత్యేకింపబడ్డాం. మన జీవితాలను బట్టి
యేసుక్రీస్తు ప్రభులు వారు దయగలిగిన దేవుడు అని మన లైఫ్స్ నుంచి ఇతరులు చూస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభులు వారు క్షమాపణ కలిగిన దేవుడు, ఆయన ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు అని యేసు ప్రభులు వారిని మన లైఫ్లో నుంచి చూసి ఎవరైనా తెలుసుకుంటున్నారా? యేసు ప్రభులు వారు కనికరం కలిగిన దేవుడు, ఆయన యథార్థమైనటువంటి దేవుడు అని మన యథార్థతను చూసి ఎవరైనా యేసు ప్రభులు వారిని గుర్తిస్తున్నారా? మన లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి? చాలా చాలా ఇంపార్టెంట్ అది. యేసు ప్రభులు వారు ఆయన ఈ లోకంలో నేను మీకు ఎలాగైతే మాదిరిగా ఉంటున్నానో మీరు అలాగా లోకంలో, అంటే నేను ఈ లోకానికి వెలుగుగా ఎలాగైతే ఉన్నానో మీరు ఈ లోకానికి వెలుగే ఉన్నారని అంటాడు. యేసు ప్రభులు వారు అంటారు ఆయన శిష్యులతో, సత్యానికి ఇప్పుడు మీరే నాకు సాక్షులు, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని మీరే నాకు సాక్షులు అని తన శిష్యులతో చెప్తాడు. చెప్పి 17వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రార్థన చేస్తా, నేను వీళ్ళ కోసం మాత్రమే చేయట్లేదు, వీళ్ళ ద్వారా నా యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్క విశ్వాస నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నా అంటాడు. సో యేసు ప్రభులు వారు ఈ లోకంలో ఒక మిషనరీగా వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకమైనటువంటి పిలుపు, ఆయన ప్రత్యేకమైనటువంటి త్యాగము మనము ఇతరులకు పంచుకునే వారముగా ఉంటున్నామా లేదా? అందుకే యేసు ప్రభులు వారు మనం అక్కడ చూస్తే యోహాను సువార్తలో ఆ మాట అన్న వెంటనే ఏమంటాడంటే వాళ్ళ దగ్గర వాళ్ళతో ఇలా అంటాడు, వాళ్ళ మీద ఊది పరిశుద్ధ ఆత్మని మీరు పొందుకోండి అంటాడు. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యేసు ప్రభులు వారు పరిచర్య చేసేటప్పుడు ఆయన దేవుని యొక్క రాజ్యం గురించి, ఆయన మిషన్ని జరిగించడానికి భూమి మీద ఆ 3.5 సంవత్సరాల్లో ప్రారంభించినప్పుడు ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపబడినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. దేవుని మిషన్ని మన సొంత సామర్థ్యంతో, శక్తితోనూ, జ్ఞానంతో మనం చేయలేము. అందుకే యేసు ప్రభులు వారు అక్కడ యోహాను సువార్త మనం చూస్తే ఆ యొక్క 20వ అధ్యాయంలో అక్కడ చాలా స్పష్టంగా ఆయన 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్తాడు. అపోస్తుల కార్యంలో కూడా 1వ అధ్యాయంలో చూస్తే తండ్రి నుండి పంపబడిపోయేటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, అప్పటిదాకా మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయండి అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకుండా, ఆయనతో నింపబడకుండా మనము దేవుని మిషన్ని జరిగించలేము, దేవుని కోసం సాక్షిగా జీవించలేము. మనకు మాదిరిగా చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం కదా, చాలామంది ఎగ్జాంపుల్గా చూస్తే బైబిల్లో కన్నా కూడా నేను ఈరోజు యాక్చువల్గా ఉమెన్స్ డే స్పెషల్గా నేను ఆమె క్యార్మైకిల్ గురించి చెప్దామని అనుకున్నా. ఆమె క్యార్మైకిల్ ఐర్లాండ్ నుంచి వచ్చినటువంటి సేవకురాలు. ఆవిడ మైండ్ అంతా కూడా ప్రభువుకి మహిమకరంగా ఉండాలని చెప్పి ఆమె ఏం చేసిందంటే భారతదేశానికి వచ్చి, భారతదేశంలో దాదాపుగా ఆమె 53 సంవత్సరాల పైనే ఆమె ఇక్కడ భారతదేశంలో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఒక్కసారి కూడా తిరిగి ఆమె స్వదేశానికి వెళ్ళలేదు. ఒక్కసారైనా ఎవరైనా సరే ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు కదా, ఆమె ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఆమె చాలా అద్భుతంగా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల మీద జరిగేటువంటి అత్యాచారం మీద ఆమె చాలా స్పందించి దేవదాసులను దేవాలయాల్లో అక్కడున్న విగ్రహానికి ఇచ్చి చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని పెళ్లి చేసేసి అక్కడ ఆలయాల్లో వ్యభిచారాన్ని నడిపేటువంటి ఒక సంస్కృతి, భారతదేశంలో అతి భయంకరమైనటువంటి ఆడవారిని క్షీణంగా చేసేటువంటి సంస్కృతి, ఆ సంస్కృతిని ఆమె అరికట్టింది. ఆ సంస్కృతిలో కొన్ని వేల మంది అభాగ్యులుగా ఉన్నటువంటి స్త్రీలను
ఆడపిల్లలను ఆమె సేవ్ చేసింది, కొన్ని వేల మందిని. ఆమె ఒక ఆర్ఫనేజ్ పెట్టి ఒక సంస్థని నిర్మించి ఆ సంస్థలో అలాగ కొన్ని వేల మందిని అలాగా చేర్చుకొని వారికి ఆశ్రయం కల్పించి వారిని పోషించేది దేవుని ప్రేమ చేత. ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఆమె చేస్తున్నటువంటి దీనికి ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి. ఆమె మీద కేసు కూడా పెట్టారు. కేసు పెట్టి 7 సంవత్సరాలు జైల్లో ఆమెను వేయాలన్నటువంటి కేసు ఆఖరి మూమెంట్లో అది కొట్టివేయబడి, దానికి కోర్టు లేదు, ఇది కొట్టేస్తున్నాము, ఆమె చేసింది సరైనటువంటిదే అని ఆ యొక్క కేసులో నుంచి ఆమె బయటపడడం జరిగింది. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే ప్రభు ప్రేమను, ప్రభు కోసం త్యాగవంతమైనటువంటి జీవితాన్ని ఆమె ఆపేయడం మనం చూడం. ఆమె చాలా డెడికేటెడ్గా, ఆమెకి ఒక నరాల బలహీనత ఉంది, పుట్టుకతోనే ఆమెకి ఒక నరాల బలహీనత ఉంది. ఆమెకి ఎప్పుడైనా పెయిన్ వచ్చిందంటే 3-4 డేస్ బెడ్ మీదే ఉండిపోతుంది. ఆమె 3-4 డేస్ బెడ్ మీద నుంచి లేవలేనటువంటి పరిస్థితిలో ఆమె ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దాన్ని ఒక సాకుగా, నాకు ఈ బాధ ఉంది కదా కాబట్టి నేను చేయలేను అని ఎప్పుడు కూడా చెప్పుకోలే. ఒకరోజు మన ఇంట్లో ఎప్పుడైనా మనము 4-5 రోజులు మంచం మీద పడినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఆమె అలాగున్నా సరే ఆమె ఎప్పుడు కూడా అలాంటి సాకు చెప్పల. ఆమె ఇక్కడే చనిపోయి ఇక్కడే సమాధి చేయబడింది. ఎంత గొప్ప త్యాగవంతమైనటువంటి పరిచర్ని ఆమె చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమెని మిషనరీలే ఆమె మీద కొన్ని కామెంట్స్ చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఆమె శారీ కట్టుకోవడం ఏంటి, ఆమె ఎప్పుడు రెగ్యులర్గా కాఫీ రంగు బ్రౌనిష్ కలర్ది శారీ కట్టుకుంటూ ఉండేదంట. ఒక వైట్ అమ్మాయి, ఒక ఫారినర్ అమ్మాయి వచ్చి ఇదేంటి శారీస్ కట్టుకోవడం ఏంటి, వాళ్ళ కల్చర్ని చేస్తుంది, ఆ సంస్కృతిని ఆమె అలవర్చుకుంటుంది అని మిషనరీ సేవకులే ఆమె మీద కూడా వ్యతిరేకంగా స్పందించేవారు. ఆమె ఏది పట్టించుకోలే. ఆమె గురి ఒకటే ఉండింది, ఏంటి, నేను చేర్చుకునేటువంటి వారికి నా యేసయ్య ప్రేమ అందాలి. ఆమె చనిపోయే కాలంలో దగ్గర ఆమె లాస్ట్ డేస్లో ఆమె దాదాపుగా మంచం మీద ఆమె ఉండిపోయిందనమాట కొన్ని సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల్లో నాకు గుర్తులేదు, కానీ ఆమె ఆ సంవత్సరాల్లో కూడా, అంటే ఆమె వీక్నెస్లో కొన్ని లాస్ట్ డేస్ చనిపోయే ముందు ఆమె కొన్ని సంవత్సరాలు బెడ్ మీద ఉండిపోయింది. ఆమె బెడ్ మీద ఉన్నా సరే, ఆమె బయటికి లేచి ఏ పని చేయలేకపోయినా సరే ఆమె బెడ్ మీద ఉంది. దగ్గర 30 పుస్తకాలు రాసిందంట. 30 పుస్తకాలు. ఏంటండి ఈ బర్డెన్? ఎందుకు ఇంత బర్డెన్? ఆమె చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, మిషనరీ జీవితం అంటే కేవలం చనిపోవడానికి దొరికిన ఒక గొప్ప అవకాశం ఉంటుంది. మిషనరీ జీవితం అంటే చనిపోవడానికి దొరికిన ఒక గొప్ప అవకాశం. మనం ఛాలెంజ్ చేయబడుతున్నామా ప్రియులరా? యేసుక్రీస్తు ప్రభులు వారు మన కోసం చనిపోయారు, మన కోసం ఉమ్మి వేయించుకున్నారు. ఎందుకని? మనం నాశనం కావద్దని. ఈరోజు మనకి ఆ బాధ్యతని ఆయన పాస్ చేశాడు. ఈ పాపానికి విరుగుడు యేసుక్రీస్తు శిలువ కార్యమే అనేటువంటి సత్యం మనకి తెలిసిన తర్వాత నశించిపోతున్నటువంటి వారిని, నాశనం అవుతున్నటువంటి వారిని క్రీస్తులోకి నడిపించకపోతే వారి ఆత్మలకు బాధ్యులు ఎవరు? వారి ఆత్మల పట్ల భారం ఎవరిది? యేసు ప్రభులు వారి పని చేయడానికి గల కారణం, ఈ యొక్క మిషన్ జర్నీలో ఆయన అంత సక్సెస్ఫుల్గా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ద ఓన్లీ వన్ రీజన్, తండ్రి ప్రేమ ఆయనకి పూర్తిగా తెలుసు. తండ్రి గురించి ఆయనకి పూర్తిగా తెలుసు. తండ్రి గురించి ఆయనకి పూర్తిగా తెలుసు. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఏమై ఉన్నాడో ఆయనకి పూర్తిగా తెలుసు.
ఆయన లక్షణాలన్నింటినీ కూడా ఆయన డెమాన్స్ట్రేట్ చేశాడు. భూమి మీద మనుషుల మధ్యన ఆయన కనబరిచాడు తండ్రి తత్వాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన జాలిని, కరుణ్ణి, క్షమించే గుణాన్ని, తండ్రి గుణం ఏంటో పూర్తిగా ఆయనకు తెలుసు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి ఆయన క్రౌడ్ మధ్యలో ఉన్నా సరే తండ్రితో ఆయనకి ఎడబాటు అనేది లేదు. తండ్రితో ఎక్కడ కూడా ఆయన ఎడబాటు లేదు. ఆ సిలువలో మాత్రమే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అన్నటువంటి క్షణాలు మాత్రమే తండ్రితో ఎడబాసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. యేసు ప్రభులు వారు తండ్రితో అంత అంటుకట్టుబడి ఉన్నాడు. ఆ మిషన్ని పూర్తి చేయడానికి, సంపూర్తిగా దాన్ని సక్సెస్ఫుల్గా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి గల కారణం ఏంటంటే తండ్రి గురించి ఆయనకి పూర్తిగా తెలుసు. ఆయన ప్రేమ ఏంటో పూర్తిగా తెలుసు. పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడి ఉన్నాడు. సో మనం కూడా యేసు ప్రభు గురించి పూర్తిగా తెలియాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకాన్ని మనం ఎవ్రీడే మనం దేవుని అభిషేకం కోసం కోరాలి. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది అంటాడు. ఆయన పిలుపుని కడముట్టించడానికి యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ అపోస్తలుడైన పౌలుని బలవంతం చేస్తూ ఉంది అంటాడు. ఆ ప్రేమ నిజంగా నిన్ను నన్ను బలవంతం చేయదా? యేసుక్రీస్తు కోసం చావడానికి సిద్ధపడినటువంటి పౌలుని బలవంతం చేసినటువంటి ఆ ప్రేమ, విలియం కేరీని బలవంతం చేసిన ఆ ప్రేమ, ఆమె కార్మైకిల్ని బలవంతం చేసిన ఆ ప్రేమ నిన్ను నన్ను బలవంతం చేయదా? ఖచ్చితంగా బలవంతం చేస్తుంది. డెఫినెట్గా బలపరుస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు డెఫినెట్గా మనల్ని డైరెక్ట్ చేస్తాడు. డెఫినెట్గా ఆయన మనకి ఆ దారిని చూపిస్తాడు. ఎక్కడ మన పరిచర్య అవసరమో, ఎవరికి మన ఆదరణ అవసరమో, ఎవరికి మన సహాయం అవసరమో, ఎవరికి క్రీస్తు ప్రేమ అవసరమో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రేమను అనుభవిస్తామో ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ మనల్ని అవసరం గల వారిని, ఆపదలో ఉన్నవారిని, అక్కడగా ఉన్న వారి దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. క్రీస్తు ప్రేమ చేత మనము నింపబడాలి. క్రీస్తు ప్రేమలో మనము మునిగి తేలాలి. ఎవ్రీడే ఆయన ప్రేమని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. రోజు సజీవుడిగా లేచిన వెంటనే గాడ్ నీ ప్రేమ ఈరోజు నాకు ఇంకొక అవకాశం ఇచ్చిందా? ఈరోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నీ ప్రేమను పంచాలి ప్రభువా? సిలువ మరణాన్ని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి పంచుకోవాలి? నీ ప్రేమతో నేను ఎవరిని ఆదరించాలి? ఈరోజు ఎవరున్నారు ప్రభు అని దేవుడిని మనం అడగాలి. దేవుడిని మనం అడగాలి. గాడ్ చూపించి ఎవరి దగ్గర నేను వెళ్ళాలి? ఏ ఆత్మ నశించిపోతుంది? సంఘంలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ కుటుంబాన్ని నేను ఆదరించాలి? ఏ కుటుంబాన్ని నేను ఆశీర్వాదకరంగా ఉండాలి? ఏ కుటుంబాన్ని నేను బలపరచాలి? ప్రభువా సహాయం చేయి. నీ ప్రేమని నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ ప్రేమే నన్ను డ్రైవ్ చేస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలవంతం చేస్తుంది. బలవంతం అంటే ఏంటి? బలవంతం చేస్తుందంట. బలవంతం చేస్తుంది దేవుడి ప్రేమ. ఎప్పుడైనా మనల్ని బలవంతం చేసిందా దేవుడి ప్రేమ? దేవుడి ప్రేమ ఎప్పుడైనా మనల్ని బలవంతం చేసిందా ప్రియులరా? మన ఇంట్లోనే మన పిల్లల జీవితాలు దేవుళ్ళో లేకపోతే దేవుడి ప్రేమ మనల్ని బలవంతం చేసిందా? మన కుటుంబంలోనే కుటుంబీకులే నాశనం అయిపోతుంటే ఆ దేవుని ప్రేమ మనల్ని వారి పట్ల బలవంతం చేసిందా? మన సంఘంలోనే కుటుంబాలు దూరం అయిపోతుంటే, సంఘానికి దూరంగా వెళ్ళిపోతుంటే ఆ కుటుంబం పట్ల దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేసిందా? ఒకవేళ బలవంతం చేయకపోతే దానికి గుర్తేంటంటే మనం ఆయన ప్రేమని ఆస్వాదించట్లేదు, ఆయన ప్రేమని అనుభవించట్లేదు, ఆయన ప్రేమని మనము ప్రతిరోజు అందుకోవట్లేదు. ఆయన ప్రేమ మన మీద చూపిస్తున్నా సరే ఆ ప్రేమని మనం చూడలేకపోతున్నాం. దేవుడి దగ్గర మనం అడగాలి, గాడ్ మీ ప్రేమ క్రీస్తులో సిలువలో ప్రత్యక్షమైంది. క్రీస్తుకు మా పట్ల ప్రేమ ఆ మరణం ద్వారా ప్రత్యక్షమైంది. నా తోటి సహోదరుని మీద ప్రేమని నేను ప్రత్యక్షపరచాలి. నాకు అట్టి సహాయం చేయి. యోహాను సువార్త ఆ యొక్క
15వ అధ్యాయంలో యేసుప్రభులు వారు చాలా స్పష్టంగా ఇంతకంటే గొప్ప ప్రేమ లేదు, నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణం పెట్టి అంత గొప్ప ప్రేమ లేదు అని చెప్పి అక్కడ 15వ అధ్యాయంలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము 12వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని అనేటయే నా ఆజ్ఞ, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రేమ గాడ్, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, అలాంటి ప్రేమ నేను ఈ సమాజంలో అవసరంగా ఉన్నటువంటి వారి దగ్గర నన్ను నడిపించు. మనకు కొంతమంది మీద భారం ఉంటుంది, కొన్ని ఫ్యామిలీస్ మీద భారం ఉంటుంది, వాళ్ళ కోసం మనం రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ ఉంటాం. వెరీ గుడ్, దేవుడు దాన్ని అప్రిషియేట్ చేస్తాడు. వారికి వెళ్ళి మీ ప్రేమను పంచండి, దేవుని ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను. అవును, అక్కడికి వెళ్తే మీకు అవమానం ఎదురవ్వచ్చు, అక్కడికి వెళ్తే మీరు నష్టపోవచ్చు, అక్కడికి వెళ్తే మీకు లాస్ ఉంటుంది, మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మీరు వెచ్చించాల్సి వస్తుంది, మీ సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది, మీ యొక్క హెల్త్ని వాళ్ళకి పన్నంగా పెట్టాల్సి వస్తుంది. యేసుక్రీస్తు మన కోసం పెట్టాడు కదా, మనం కూడా వెళ్ళి పెట్టడానికి సిద్ధపడాలి. అందుకోసమే యేసుప్రభులు వారు అంటున్నారు, తండ్రి నన్ను ఎలా పంపించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే పంపుతున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు విలియం కేరీ గారు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పరిచర్య చేశారో భారతదేశంలో కదా. విలియం కేరీ గారు మామూలు పరిచర్య చేయాల, ఆయన్ని ఆధునిక మిషనరీల పితామహుడు అంటారు. ఏమంటారు? పితామహుడు అంటే తాతకి తాత అయితే ఆయన్ని పితామహుడు అంటారు. అంటే మిషనరీలకి ఆయన పితామహుడు, అంత గొప్పగా వచ్చి పరిచర్య చేశాడు కదా. మనందరికీ తెలుసు విలియం కేరీ ఎంత గొప్పగా పరిచర్య చేశాడో. గొప్ప గొప్ప ఆయన స్టాంప్లో కూడా, మన భారతదేశం స్టాంప్లో కూడా విలియం కేరీ యొక్క బొమ్మని ముద్రించింది ప్రభుత్వం, ఆయన్ని అంతగా సన్మానించింది. చాలా గొప్పగా పరిచయం చేసినటువంటి విలియం కేరీ. మన ఎవరికైనా జాన్ వార్ తెలుసా? జాన్ వార్ తెలుసా మీకు? జాన్ వార్ తెలుసా? జాన్ వార్, విలియం కేరీ అందరికీ తెలుసు కదా. జాన్ వార్ ఎవరికి తెలియదు. గొప్ప పరిచయం చేశాడు ఆయన, గొప్ప పరిచయం చేశాడు ఆయన. చెప్పులు కుట్టుకునేవాడు ఆయన. ఎవరు? ఇంగ్లాండ్లో విలియం కేరీ దేవుణ్ణి ఎరగకముందు, దేవుణ్ణి తెలుసుకోకముందు, రక్షణ పొందుకోకముందు విలియం కేరీతో పాటు ఆయన చెప్పులు కుట్టుకునేవాడు. ఎవరు? పేరేంటి? ఈరోజు మీకు ఆ పేరు గుర్తుండిపోతుంది, జాన్ వార్. అప్పటికి విలియం కేరీ రక్షణలోకి రాలా, అప్పటికి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలా, అప్పటికి ఆయన ప్రేమను, మాధుర్యాన్ని అనుభవించలా, సిలువలో నా పాపాల కోసం యేసు ప్రభులు చనిపోయారని గుర్తెరగల. జాన్ వార్ అనే ఆయన ఒక రక్షణలోకి వచ్చినటువంటి విశ్వాసి, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి విశ్వాసి. ఆయన వెళ్ళి మైళ్ళ దూరాలు ప్రయాణించి పరిచర్య చేయలా, కానీ ఆయన పని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క విలియం కేరీతో ప్రతిరోజు దేవుని గురించి చెప్తూ ఉండేవాడు. యేసు ప్రభువుల వారి ప్రేమని చూపిస్తూ ఉండేవాడు. యేసు ప్రభువుల వారి నీతిమంతుడు, ఆయన జీవితాల్లో నుంచి వెలికి చూపించేవాడు. ఆయన్ని నమ్ముకుంటే రక్షణ వస్తుంది, ఆయన నమ్ముకుంటే క్షమాపణ పొందుకుంటాం, ఆయన నమ్ముకుంటే మారు మనసు నిమిత్తమైనటువంటి రక్షణ మనకు కలుగుతుంది, మన హృదయం మారుతుంది, మన జీవితం మారుతుంది అని ప్రతిసారి ఆయనతో చెప్తూ ఉండేవాడంట. ప్రతిసారి. జాన్ వార్ అనేటువంటి వాడు నిరంతరం విలియం కేరీతో దేవుని గురించి, పాపం గురించి చర్చించేవాడు. నిరంతరం దేవుని గురించి, పాపం గురించి. చాలామంది పాపం గురించి మాట్లాడరు, ఫీల్ అవుతారేమో. చర్చించేవాడు. హీ యూస్ టు డైలాగ్ చేసేవాడు. దేవుడి గురించి, పాపం గురించి చెప్పి యేసుక్రీస్తు వారిని ప్రతి పాపం నుంచి క్షమిస్తాడని చెప్తూ ఉండేవాడు. వాదన నుండి మార్పు వరకు విలియం కేరీ మొదట్లో చాలా మొండిగా వాదించేవాడు. తన తెలివితేటలతో జాన్ వార్ను ఓడించాలని చూసేవాడు. కానీ జాన్ వార్ చూపించిన సహనం,
జాన్ వార్ చూపించిన ప్రేమ మరియు ఆయన చెప్పిన సత్యాలు కేరీ మనసును కదిలించాయి. విలియం కేరీ మనసుని కదిలించాయి. ఏం కదిలించింది? ఆర్గ్యుమెంట్ చేసినప్పుడే వదిలే అని వదిలేలా సహనం చూపించాడంట, మళ్ళీ ప్రేమ చూపించాడంట. ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు, వాదించేటప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం? వీడితో ఈ వాదన ఎందుకు, పక్కన పెట్టే, పోతే వదిలేస్తాం. అలా వదల్లా. ఎవరు? జాన్ వార్. ఎవరిని? విలియం కేరీని వదల్లా. సహనంతో, ప్రేమతో మళ్ళీ స్పందించి దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకతను చూపించాడు. ఒప్పుకోలు. ఒకానొక సందర్భంలో విలియం కేరీ ఒక చిన్న అబద్ధం చెప్పి దొరికిపోయాడు. తనలోని పాపాన్ని గుర్తించేలాగా జాన్ వార్ చేసి అబద్ధం చెప్పావు, అయినా సరే యేసుప్రభు నిన్ను క్షమిస్తాడు. నువ్వు క్షమాపణ పొందుకున్నప్పుడు దేవుని ప్రేమ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు అని విలియం కేరీని దేవుని వైపు నడిపించినటువంటి వ్యక్తి. బాప్తిజం చివరికి 1783 అక్టోబర్ 5వ తారీఖున తన 22వ ఏట విలియం కేరీ జాన్ రైలాడ్ ద్వారా నేనే నదిలో బాప్తిజం తీసుకొని సంపూర్ణ క్రైస్తవునిగా మారాను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ యొక్క జాన్ వార్ ద్వారానే నేను దేవుని ప్రేమను తెలుసుకున్నా అని బాహాటంగా ఒప్పుకొని రక్షకుడిగా యేసుక్రీస్తు వారిని స్వీకరించాడు. ఈరోజు భారతదేశంలో గొప్ప పరిచయం చేయడానికి కనిపించేది విలియం కేరీ అయినా సరే, ఆ విలియం కేరీని తయారు చేసినటువంటి జాన్ వార్ లాంటి వారు మనలో ఉండే ఉంటాడు ఖచ్చితంగా. హల్లెలూయా. మనము ఎవరికో ఒకరికి సహాయం చేసి దేవుడి ప్రేమలో నడుపుతాం. ఏదో ఒక రోజు వాళ్ళు గొప్ప పరిచారకులు అయ్యి గొప్ప ప్రాంతంలో గొప్పగా దేవుడి సాక్షులుగా అనేక ఆత్మలు నడిపించిన వారు అవుతారు. మీకు గుర్తింపు లేకపోవచ్చు, ఖచ్చితంగా ఒకరోజు గుర్తింపు ఉంటుంది. ఎక్కడ? దేవుని సన్నిధానంలో, యేసు ప్రభుల వారి దగ్గర గొప్ప గుర్తింపు ఉంటుంది. ఆయన అంటాడు, అందుకనే రహస్యంగా చేసింది వెలుగులో చూపించబడతాయి, చీకట్లో మీరు చేసింది బాహాటంగా చూపించబడుతుంది. ఒకరోజు దేవుని సన్నిధానంలో గొప్పగా మనము మంచి దాసుడా అని ప్రత్యేకంగా ఆయన అభినందనలు పొందుకునేవారిగా ఉంటాం. ప్రపంచ ప్రఖ్యాతి మిషనరీగా, ఆధునిక మిషన్ల పితామహుడిగా పేరుగాంచిన విలియం కేరీ వెనుక ఉన్నది సాధారణమైన జాన్ వార్ అనే ఒక సామాన్య చెప్పులు కుట్టుకునేవాడు. ఇది మనకు నేర్పే పాఠం ఏంటంటే, మనం చేసే చిన్న సాక్ష్యం కూడా లోకాన్ని మార్చే గొప్ప సేవకులను తయారు చేయగలడు. అందుకే చిల్డ్రన్స్ మీటింగ్లో చాలామంది చిల్డ్రన్ మీటింగ్ తీసుకుంటుంటే నాకు బాగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఏమో రేపటి రోజున ఆ చిల్డ్రన్స్లో నుంచి గొప్ప గొప్ప సేవకులు ఎంతమంది లేస్తారో, గొప్ప గొప్ప దైవజనులు, దేవుని సాక్షులు, అనేక మిషనరీలుగా మారేటువంటి వారు ఎంతమంది లేస్తారో అని చాలా ఆశగా ఉంటుంది. పిల్లల పరిచర్య అంటే చిన్నది కాదండి, చాలా గొప్ప పరిచర్య అది. సాధారణంగా మనకు అనిపించవచ్చు, ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ రేపు దేవుని ప్రేమను మీ ద్వారా నేర్చుకున్నటువంటి దేవుని ప్రేమ, అనుభవించినటువంటి దేవుని యొక్క ప్రేమని వాళ్ళు రేపు గొప్ప సేవకులైనప్పుడు అనేకులకి చూపించేవారిగా, ప్రయోజకులుగా మారినప్పుడు అది దేవునికి ఎంత మహిమ కదా. కాబట్టి మనం సాధారణ సాక్ష్యంగా ఉన్నా సరే, ప్రతి క్రైస్తవుడు తన చుట్టుపక్కల ఉన్న వారికి క్రీస్తు గురించి చెప్పే సాక్షిగా ఉండాలని వాక్యం మనకి చెబుతూ ఉంది. మనం ప్రతి క్రైస్తవుడు ఒక మిషనరీ మనస్తత్వాన్ని కలిగి ఉండాలని, అందరూ ఇల్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళే మిషనరీ కాకపోయినా తన ఇంటి గుమ్మం దాటిన వెంటనే క్రీస్తుకు రాయబారులుగా, క్రీస్తుకు సాక్షులుగా తన పని ప్రాంతంలో, తన ఇంట్లో, తన బంధువుల మధ్యన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వాక్యం మనకి అదే చెప్తుంది. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం అదే. ఆయన తన మిషన్ని, తండ్రి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని తూచా తప్పకుండా ఆయన పాటించి సంపూర్తిగా నెరవేర్చి సమాప్తమైంది అని ఆయన మిషన్ని స్టేట్మెంట్ ఆయన చాలా క్లియర్గా సమాప్తమైంది అని చెప్పినట్లుగా మన జీవితాలు అలా మారాలి ప్రియులరా. యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయం అదే. మన మిషన్ ఏంటి? యేసుక్రీస్తు వారికి రాయబారులుగా, యాజకులుగా, సాక్షులుగా, ఆయనకు మహిమ తెచ్చేటువంటి ఆయన ప్రియులుగా మనం ఉండాలి. ఈ లోకంలో
మన కుటుంబం నుంచే మొదలుపెట్టి మన సంఘానికి, సమాజానికి దేవుడు ప్రేరేపించి భారం కల్పించి మన హృదయంలో ఏ ప్రాంతానికైతే పంపిస్తే ఆ ప్రాంతంలో మన అలాంటి వారిగా ఉండడానికి సిద్ధపడతాం. పరిశుద్ధ ఆత్మదేవుడు అందుకు మనందరికీ సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. కృపా కనికరం కలిగిన దేవా, మీకు వందనాలు. పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, మీ లక్ష్యం ఎంతో శ్రేష్టమైనది, అమూల్యమైనటువంటి లక్ష్యం నాయన. ఏ ఒక్కరూ నశించిపోకూడదన్నటువంటి మీ సంకల్పము ఎంతో ఉన్నతమైనటువంటిది. అట్టి సంకల్పం కోసం మీ కుమారుణ్ణే మీరు త్యాగం చేశారు నాయన. మీ కుమారుణ్ణే మీ సిలువకు అప్పగించారు. ఈ లోకంలో మా ప్రభువులు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక లక్ష్యం కొరకు వచ్చి నాయన ఆ లక్ష్యం కోసము తన ప్రాణాలు పెట్టి సమాప్తిగా దాన్ని జరిగించి సంపూర్తిగా దాని విషయంలో తన్ను తాను త్యాగం చేసుకొని అయ్యా ఈ లోకంలో మీ యొక్క పనిని తుదిముట్టించాడు ప్రభువా. మీకు వందనాలు. అలాంటి జీవితాన్ని, అలాంటి పిలుపును మాకు కూడా మీరు ఇచ్చి ఉన్నారు. ఈ లోకంలో మా యేసయ్యకు మేము సాక్షులుగా ఉండడానికి, క్రీస్తుని కేంద్రీకరించే జీవితాన్ని కలిగి జీవించడానికి, మా ఆత్మలను నాయనా మేము అనుదినము క్రీస్తులో ఆనందంగా పోషించుకోవడానికి, పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రతి ప్రాంతంలో మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండడానికి, సత్య సువార్తను ప్రకటించడానికి, వెళ్ళిన ప్రతి చోట సిలువేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటించడానికి మమ్మల్ని సిద్ధపరచండి నాయనా. మా జీవితంలో కొందరినైనా సరే మీ కొరకు నమ్మకంగా మేము నడిపించడానికి మాకు సహాయం దయచేయండి. ఆ విషయంలో మాకు ఎన్ని సమస్యలు ఎదురైనా మా యొక్క మిషన్ని మేము మర్చిపోకుండా, ఆ యొక్క లక్ష్యంలో మాకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ మీదే ఆధారపడి మేము ఆ యొక్క లక్ష్యాన్ని సంపూర్తి గావించడానికి సహాయం దయచేసి మీ యొక్క ఆత్మ ద్వారా ప్రతిరోజు మాకు శక్తిని, సామర్థ్యాన్ని, అట్టి కృపను దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభు రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.